దీపావళి పండుగ అనంగానే ప్రతి సంవత్సరం కూడా మనము ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తుంటాం. అందున కూడా దీపావళికి ముందు నుంచి అంటే ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, ఆ తర్వాత వచ్చేటువంటి పాడ్యమి ఈ అన్ని రోజులు కూడా ప్రత్యేకంగా దీపాలను వెలిగించే సంప్రదాయం. ఆ తర్వాత కార్తీక మాసం అంతా కూడా దీపాలను ఇంటా బయట వెలిగించే సంప్రదాయం మనకు అనాదిగా వస్తుంది అని చెప్పవచ్చు. దీపావళి అంటే ఏమిటంటే దీపాలను వరుస క్రమంలో వెలిగించడం అన్నమాట. అందులో ఈ దీపావళి పండుగ విశిష్టత గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా! ముఖ్యంగా దీపావళి రోజు సాయంకాలంగా మనము లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా అందరూ కూడా పూజిస్తుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి రోజు అర్ధరాత్రి పూట మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో పూజిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అంటే లక్ష్మీ అమ్మవారిని సాయంకాలంగా పూజించే సంప్రదాయం అంటే సూర్యాస్తమయం తర్వాత పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అదే రోజు రాత్రి అంటే అర్ధరాత్రి పూట పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనందరం కూడా దీపావళి రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం, లక్ష్మీదేవిని పూజిస్తాము, గణపతిని పూజిస్తాము, కుబేరుని కూడా పూజిస్తామని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని మనం అక్టోబర్ 21 తారీఖు సోమవారం మనము లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదా! దీన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఇక్కడ మన ప్రేక్షకుల కోసం అందిస్తాను.